ఇలా అను, అలా చేసి నువ్వు ఇలా అను, అది సత్తా. అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు వీళ్ళిట్టన్నారు వాళ్ళు అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడారు అని చెప్పి తోసేయడం, స్టేషన్లో పెట్టడం ఏమిటి ఇది? చివరికి పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే, చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళ ఇంటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు. ఎంతటి దారుణం అంటే, పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు. అంటే ఉప సర్పంచ్ బెట్టింగ్ అంట. ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా? నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా. మరో ఉదాహరణ, ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే, తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులుంటే, మామిడి రైతులకు సంఘీభావంగా జూలై 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా. ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత సంవత్సరం తోతాపురి మామిడి గత సంవత్సరం 25 నుంచి 29 రూపాయలు కేజీ. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అంటే 2.5-3 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు. ₹2 నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి? మామూలుగా మే నెల 10-15 తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ 2వ వారం 3వ వారం అయినా కూడా తెరవాల. జూన్ 2వ వారం 3వ వారంగా తెలుస్తుంది, ఒక నెల ఆలస్యంగా. ఆ నెల ఆలస్యంగా తెరవడం వల్ల పంట ఒకేసారి మార్కెట్లోకి వచ్చింది. సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది. రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు. ఇది జరిగిన వాస్తవం. తప్పిదం ఎవరిది? మ్యాన్ మేడ్ ఎర్రర్ కాదా ఇది? చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన బెనామీలు, తనకు సంబంధించిన గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్, తనకు సంబంధించిన తన బెనామీలకు, తన వాళ్ళకు సంబంధించిన ఫుడ్ ఫ్యాక్టరీలకు మేలు చేసేందుకు కోసం కాదా చేసింది ఇదంతా? దళారీల వ్యవస్థ మేలు చేసేందుకు కాదా ఇదంతా చేస్తూ ఉన్నది? అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ₹12 వచ్చిందని? అసలు ₹12 అనేది అతి తక్కువ ధర. లాస్ట్ ఇయర్ 25-29 రూపాయలకు అమ్మితే, కర్ణాటకలో ₹16 సెంట్రల్ గవర్నమెంట్ కొనుగోలు చేస్తూ ఉందని చెప్పి అక్కడ కేంద్ర మంత్రి లేఖ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ విల్లింగ్నెస్ తెలిపితే, నువ్వు ఇక్కడ ₹12 అని చెప్పి నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు. ఆ 12 అయినా వచ్చిందా, ఇచ్చినావా, వచ్చిందా, ఎంతమందికి వచ్చిందంటే అది